పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథము 1వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నాం. యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడెను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగ్గొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఎండును. యుద్ధము చెయ్య నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సాంపద్యమునకు మితిలేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు మితిలేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అలుపులు అనగద్రొక్కబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి బండబీటల్లోనికి దూరుము. మంటిలో దాగియుండుము. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార అతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. అవి అనగద్రొక్కబడును. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబనోను దేవదారు వృక్షములన్నిటికీ, బాషాను సింధూర వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వత శిఖరములన్నిటికీ, ఎత్తైన మెట్లన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకును, బురుజులు గల ప్రతి కోటకును, తర్షీసు ఓడలకన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. అప్పుడు నరులు అహంకారము అనగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండ గుహల్లో దూరుదురు, నేల బొరియల్లో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికించు లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండ గుహల్లో బండ బీటల్లోనూ దూరవలననే ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఏలకలకును గబ్బిలములకును పారవేయుదురు. తన నాసిక రంధ్రములో ప్రాణము కలిగి నరుని లక్ష్య పెట్టకము. వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? ఇంతటితో యెషయా గ్రంథం 2వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.